యేసుప్రభు అడిగాడు, సీమోను, వీరందరికంటే ఎక్కువ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నా ప్రభు. అయితే నా గొర్రెలను కాయు. ఒకసారి మేపమన్నాడు, ఒకసారి కాయమన్నాడు. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అప్పుడు ఏమైంది? ఏమన్నాడు? ప్రభువా నేను ప్రేమిస్తున్నా. లేదు అది నీకే తెలుసా, నువ్వుకే నన్ను ఊరిస్తున్నా అన్నట్టు మన భాషలో. ప్రేమ దీర్ఘకాలం ఏమవుతుంది? సహిస్తుంది. ఇప్పుడు ఆయనకు ప్రేమ ఉంటే ఏముండాలి? నేను అనుకుంటున్నా, ప్రభా నువ్వు 100 సార్లు అడుగు, నేను ప్రేమిస్తున్నా అంతే. 3 సార్లకి ఏమైండు? వ్యసన పడ్డాడు. ఎన్నిసార్లు అడుగుతాడు అన్నట్టు. ఇప్పుడు మనం కూడా అంతే. ఇప్పుడు ఎవరైనా మీరు నన్ను ప్రేమిస్తున్నారు, ప్రేమిస్తున్నా. మీరు నన్ను ప్రేమిస్తున్నారు, మీరు నన్ను ప్రేమిస్తారంట. ఒకటే సోది. దీన్ని మనం దేనికి పోల్చుకుంటాం? ఒకటే సోది. మరి యేసుప్రభు ఇప్పుడు సోది పెట్టిండని ఇది అడుగుతాడు. నిన్ను ఎన్నిసార్లు అడుగుతాడు? 3 సార్లు అడుగుతాడు. ప్రేమిస్తున్నావా లేదా అడుగుతాడు. నువ్వే సమాధానం చెప్పుకో. నీ గురించి నేను చెప్పొద్దు, నా గురించి నేను చెప్పుకోవాలి. ఎవరి గురించి వాళ్ళు చెప్పుకోవాలి. ఈరోజు ప్రశ్న, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రార్థనే కదా తప్పిస్తాను, ఇక్కడ ప్రేమిస్తావు. ప్రేమిస్తే ఏమవుతుంది? నన్ను ప్రేమించు వారందరినీ నేను ఆస్తికి ఏం చేస్తా? కర్తలుగా చేస్తా. కలిమిగే వారసులు వారి నిధులను, ధనాగారాన్ని ఆయన ఏం చేస్తాడంటే నింపుతాడు. మరలా నన్ను ఎవరు ప్రేమిస్తున్నారో నేను వారిని ప్రేమిస్తాను అన్నాడు. ఇప్పుడు మనం దేవుని ఏం చేయాలి? ప్రేమించాలి. అందరికంటే ఎక్కువగా ప్రేమించాలి. అప్పుడే ఈ 2 రకాలైన ఆశీర్వాదాలు మన సొంతంగా మారుతాయనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన్ను ప్రేమించకుండా, అందరికంటే ఆయన ఎక్కువ ప్రేమించకుండా మనం ఆస్తికర్తలుగా మారలేము. మన నిధులు కూడా ఏం కావంటే అవి నింపబడవు. మన మొదటి ప్రేమ అనేది అది ప్రభుకు చెందినదిగా ఉండాలి. అందుకే మీరు వాడలుగా ప్రేమించేదన్ అధికముగా